ఖాళీ ప్లాట్లు వాటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగరం మేయర్ మహంకాళ్ స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 34వ డివిజన్ ఎన్టీపీసీ కృష్ణానగర్ లో స్థానిక కార్పొరేటర్ స్వప్నప్రియ భరత్ గౌడ్ తో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున పిచ్చి చెట్లు, తుప్పలు, పొదలు పెరిగి పందులకు అవాస్తవమైన అపరిశుభ్రత నెలకొంటున్నదని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ రోజు చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో కొన్ని స్థలాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయడం జరిగిందని అన్నారు. రోడ్ల మీదకు వచ్చిన కొమ్మలను తొలగించడం జరిగిందని అన్నారు. డివిజన్ లో ఉన్న ప్రధాన నాలాపై ఆక్రమణలు ఉండడంతో నీళ్లు సాఫీగా ప్రవహించక ఇళ్లలోకి వర్షాకాలంలో వరద వస్తుందని అన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో యంత్రాలతో పాటు 20 మంది మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో కాలువల్లో పూడిక తొలగించడం జరిగిందని అన్నారు. ఆక్రమణలు కూడా తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ చేసిన సూచనల మేరకు శానిటేషన్ డ్రైవ్ నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ డ్రైన్ క్లీనర్లు చాలా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా సహకరించి రోడ్ల మీద కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని అన్నారు. రామగుండం నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. కాగా ఈ సందర్భంగా కృష్ణానగర్ లో పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కాలువలపై నిర్మించిన పలు ఆక్రమణలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడిగి స్వప్నప్రియ, భరత్ గౌడ్, మేరుగు భూలక్ష్మి, వెంగనబాబు, కొలని కవిత, నగరపాలక సంస్థ డిఈఈ షాబాజ్, టిపిఎస్ నవీన్, వార్డు అధికారి బీచుపల్లి తిరుపతి, శానిటేషన్ జవాన్ సూర్య తదితరులు పాల్గొన్నారు. మనం అక్కడ వేరే చూడు బాబు వాడు స్టార్టింగ్ మార్కెట్ లోపలికి వచ్చినాక పులిచేదికి ఎవరికి కనెక్షన్ లేవు. వాళ్ళందరినీ అప్లికేషన్ చేయి మళ్ళీ చేయడం పండే వల్ల ఏమని చెప్పాలి అక్కడ దాని కింద మొత్తం అంతగానో రండి ఖాళీ ఉన్నాయి లేదు చెత్త పావులు తప్ప ఏమా రోడ్ ఇక్కడ జామ్ అవుతుందంటే మళ్ళీ ఇన్న పెట్టినమ్మా ట్రైన్ క్లీనర్ చూద్దా అడుగుతా మలదాంట్లకి పోయి అడ్డం
గౌడ్ గారి డివిజన్లో ఈరోజు స్వచ్ఛ రామగుండంలో భాగంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ డ్రైన్ ఏదైతే మెయిన్ డ్రైన్ ఉన్నదో బాలాజీ స్వీట్ హౌస్ నుంచి వచ్చే డ్రైన్ అది పూర్తిగా ఎంకరోచ్మెంట్ కాబట్టి ఆ డ్రైన్ అంతా కూడా చిన్నగా మారిపోయి ఈ వర్షం వస్తే మొత్తం ఇళ్లలోకి నీరు వచ్చేస్తూ ఉన్నాయి. అదంతా కూడా ఈరోజు తీసేయమని సోదరుడు నవీన్ వాళ్ళ మిత్ర బృందానికి ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఏదైతే డ్రైనేజ్ ఉన్నదో అదంతా కూడా దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లను పెట్టి అదంతా కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా చెట్ల కొమ్మలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉన్నది కనుక అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను ఆవలింపు చేసుకొని అక్కడ అందరితోటి ప్రజలతోటి మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి డివిజన్లో ఈరోజు వార్డు బాట పెట్టుకొని ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కారం చేస్తూ ఏదైనా ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరితోటి మాట్లాడి అధికారులతోటి మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి ఆ సమస్యలను కొద్దిగా త్వరగా పరిష్కారం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. 365 రోజులు ఎక్కడ ప్రజలకు అవసరం ఉంటే అక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఉదయం 6 గంటలకే వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో రోజు 4 గంటలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏదైతే సిబ్బంది ఈరోజు డ్రైన్ క్లీనర్లు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే లిఫ్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 20 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో నేను ఎన్నడూ చూడని విధంగా ఈరోజు డ్రైన్ క్లీనర్లు ఇది మా డివిజన్, మా ఊరు, మా వాడ, మేం ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నదని వారి మీద పని మీద వేసుకొని చేసే డ్రైన్ క్లీనర్లను నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలందరినీ కూడా సహకరించమని కోరుతూ ఉన్నాం. మనము మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నదే కాకుండా ఈ వాడను, ఈ ఊరును శుభ్రంగా ఉంచుకొని ఒక స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే ఈ ఎన్టీపీసీ అనేది ఒక బంజారా హిల్స్ లాంటి ఏరియా, ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా చెత్త రోడ్ల మీద గల్లీలలో వేసి ఈ ఎన్టీపీసీ కృష్ణానగర్ను మొత్తం ఒక అధ్వానమైన ఒక స్లమ్ మాదిరిగా మారుస్తూ ఉన్నారు. ఈ ఎన్టీపీసీ ఈ కృష్ణానగర్లో ఉన్న ప్రజలందరినీ, అక్కలు చెల్లెళ్ళందరినీ కూడా దయచేసి దండం పెట్టి కోరుతా ఉన్నాం. రోడ్ల మీద చెత్త వేయకండి. మున్సిపల్ నుంచి ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వారు వస్తారు. కేవలం 50 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తే నెల రోజులు రోజు వారే వచ్చి చెత్త తీసుకుపోతారు. ఇది ఈ నెల లాస్ట్గా చివరి వరకు కూడా చూస్తాం. ఒకవేళ మీరు చెత్త లేదు, మేము 50 రూపాయలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో మేము ఉన్నామని మీరు అనుకుంటే తప్పకుండా ఏదైతే మా మున్సిపల్కు సంబంధించిన సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించిన సిబ్బంది మీ ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసిందంటే ఖచ్చితంగా మీకు 1000 నుంచి 10,000 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. మీ నల్లా కనెక్షన్ కట్ అవుతుంది, మీ పవర్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి ఇదందరూ ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు మీరందరూ కూడా సహకరించాలి. ఈ రామగుండాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో రామగుండంలో ఉన్న ప్రతి పౌరుడు, అక్క, చెల్లె అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.